ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. హర్దీప్ సింగ్ పురి, ఎస్ జయశంకర్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాలను కూడా కలిశారు. పలు అంశాలపై ఆయా మంత్రులతో కూడా చర్చలు జరిపారు. ఇక రాష్ట్రంలో అభివృద్ధి పనుల పురోగతిని కేంద్ర మంత్రులకు లోకేష్ వివరించారు. కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, లోకేష్ పర్యటనలోని మరిన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి, ఏమేమి మాట్లాడారు? దీపిక, దాదాపు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి రావడం జరిగింది. 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు పార్లమెంటు భవనంలో పలు కేంద్ర మంత్రులతో కూడా ఉదయం నుంచి కూడా చాలా బిజీగా గడిపారు. చాలా కేంద్ర మంత్రుల్ని కూడా ఇక్కడ కలవడము, రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి పలు అంశాలపై కూడా అంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మన ఉదయం నుంచి 10 గంటల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, తర్వాత ఇక్కడ మరొక కేంద్ర మంత్రి జయశంకర్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా సమావేశమయ్యారు. తర్వాత ఇక్కడ పలు అంశాలపై కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఇక్కడ చర్చించిన విషయం. అయితే ఇక్కడ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఇక్కడ ఖరీఫ్ సీజన్ కి సంబంధించినటువంటి యూరియా కొరత ఉందన్నది, రాష్ట్రానికి సంబంధించినటువంటిది అవసరమైన యూరియా కేటాయించాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడము, దీనికి సంబంధించినటువంటిది 29,000 మెట్రిక్ టన్నుల యూరియాని కేటాయిస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరొక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా కలవడం జరిగింది. ఈ రోజు నిర్మలా సీతారామన్ గారి పుట్టినరోజు కావడము, తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడము, తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులపై కూడా చర్చించినటువంటి విషయము, మరి కొత్త నూతన ప్రాజెక్టులకు కూడా అనుమతి కోరుతూ దానికి సంబంధించినటువంటి పూర్తి బడ్జెట్లను కూడా కేటాయించాలంటూ కూడా ఇక్కడ నిర్మలా సీతారామన్ గారిని కూడా కోరడం జరిగింది. అయితే ప్రత్యేకంగా కూడా ఇక్కడ సానుకూలంగా కూడా కేంద్ర మంత్రి స్పందించినట్లు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మరొక కేంద్ర మంత్రి ఇక్కడ జయశంకర్ తో కూడా చాలా కీలకమైనటువంటి భేటీ జరిగింది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాదాపు 35 లక్షలకు పైగా అంటే ఇతర దేశాల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. అక్కడ చాలా ఐటీ ఉద్యోగాల్లో చాలా అంటే వివిధ దేశాల్లో కూడా ఐటీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపు 35 లక్షల మంది ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డాటాను కూడా ఇక్కడ కేంద్ర మంత్రి ముందర ఉంచడం జరిగింది. దాదాపు అమెరికాలోనే 10 లక్షల మంది ఉన్నారు, గల్ఫ్ దేశాల్లో 8 లక్షలు ఉన్నారు, ఐరోపా దేశాల్లో 4 లక్షల మంది ఉన్నారు, ప్రవాసాంధ్రులే ఉన్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. సింగపూర్ పర్యటన నిమిత్తము ఏదైతే ప్రాజెక్టుల గురించి కూడా అనేక అంశాలపై చర్చించినటువంటి విషయాలన్నిటిపై కూడా ఇక్కడ కేంద్ర మంత్రి ముందు కూడా చెప్పడం జరిగింది. అయితే సింగపూర్ పర్యటన విశేషాలు, దానికి సంబంధించినటువంటి అంటే నూతన ప్రాజెక్టులకు కూడా మీ సహాయ సహకారాలు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వలస కార్మికులకు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి అనుమతులు కూడా కావాలంటూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా కోరడం జరిగింది. దీనిపై కూడా ప్రత్యేకంగా కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా కూడా స్పందించడము, తర్వాత ఇతర దేశాల్లో కూడా MMPAలో భాగస్వామ్యం చేసినందుకు కూడా కేంద్ర చర్యలు అభినందనీయమంటూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా కూడా కేంద్ర మంత్రికి ధన్యవాదాలు చెప్పినటువంటి పరిస్థితి. చాలా మటుకు కూడా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై ఇక్కడ చర్చించినటువంటిది. కానీ ఇక్కడ ముఖ్యంగా మనకు ఏదైతే మరొక కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి కన్నూరు మచిలీపట్నం పై ఏదైతే 6 లైన్ల రోడ్డు విస్తరణకు ఇక్కడ దీనిపై కూడా ప్రత్యేకంగా చర్చ జరిగినటువంటిది కేంద్ర మంత్రితో. అయితే ముఖ్యంగా హైదరాబాద్ గొల్లపూడి రహదారి విస్తరణ ప్రాజెక్టును అమరావతితో అనుసంధించేలా అదనపు లింకేజ్ ని కూడా DPR లో చేర్చాలని విజ్ఞప్తి చేయడం కేంద్ర మంత్రి తోటి. అయితే దీనికి సంబంధించినటువంటిది కూడా కేంద్ర మంత్రి సానుకూలంగా కూడా స్పందించడము, ప్రత్యేకంగా కూడా ఇక్కడ
ఉదయం నుంచి కూడా ఏదైతే కేంద్ర మంత్రులలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా చర్చించాము. కానీ ఇక్కడ ఏదైతే ఇక్కడ కేంద్ర మంత్రులతో చర్చించినటువంటి విషయాల్లో కూడా అన్ని ప్రాజెక్టులకు కూడా కేంద్ర మంత్రులు కూడా సానుకూలంగా కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా చెప్పడం ఇక్కడ చాలా కీలకము. తర్వాత లోకేష్ పర్యటన మాత్రం చాలా విజయవంతమైంది అన్నటువంటిది మాత్రం వార్తలు మాత్రం వస్తున్నాయి. గతంలో కూడా వచ్చినప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టుల విషయాలపైగానే నూతన ప్రాజెక్టులకు దానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినవి కూడా అప్పుడు కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఈ ప్రాజెక్ట్స్ ని ముందుకు తీసుకెళ్తున్నాము అన్నటువంటి విషయాన్ని కూడా ఒకవైపు చెప్తూనే మరి ఈసారి కూడా ఉదయం నుంచి కూడా అందరితో కూడా సానుకూలంగా కేంద్ర మంత్రులు కూడా హామీలు ఇవ్వడము, రాష్ట్ర అభివృద్ధి కొరకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం మాత్రము ఒక కీలకమైనటువంటి అప్డేట్ అని చెప్పవచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ కళ.